నమస్తే మా, గుడ్ మార్నింగ్. 9-10 అవుతుంది, లేచిన ఫ్రెష్ అయిపోయినా, వెదర్ కొంచెం బాగుంది, క్యాబ్ కూడా బుక్ చేసిన. మనం మళ్ళీ మాట్లాడడం. మా 4 అవుతుంది, బీభత్సమైన గాలి వస్తుంది అని నేను ఇంటికి వచ్చేసిన. క్రేజీ ఇంటికి వచ్చేసినాము. ఓకే, సూపర్. ఇట్స్ అబౌట్ 4:30 రైట్ నౌ. మనకి ఈరోజు 5కి పక్కనే మాజ్దా డీలర్షిప్ లో అపాయింట్మెంట్ ఉంది. ఈ రోజు ఇప్పుడు మాజ్దా 3 చూడడానికి వస్తా అని చెప్పిన. మన మనీష్ గాడు పక్కనే వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని చెప్పిన కదా, ఒక 15-20 మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్ అంతే. మనోడికి కూడా వచ్చామని చెప్పిన ఆన్ ద వే. ఇప్పుడు ఇక క్యాబ్ బుక్ చేసుకొని షోరూమ్ పోయి ఒకసారి చూసేసి సెట్ చేద్దాం. లెట్స్ గో. 20 minutes later. మనీష్ గాడు ఆల్రైట్, వి ఆర్ ఆన్ ద వే. క్యాబ్ బుక్ చేసిన అండ్ గెస్ వాట్, ఈసారి ఆటోమేటెడ్ వేమో కార్ వచ్చింది. 10 minutes అవే అంట. ఫస్ట్ టైం సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఎక్కబోతున్నా. ఫీలింగ్ a little bit excited, also a little bit anxious. చూడాలి ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. ఇక్కడ యూ మే నీడ్ టు మూవ్ కాకుండా యువర్ కార్ మే నీడ్ టు మూవ్ అని పెట్టిండి రైడో. అంటే నువ్వు ఇప్పుడు పోవాలా ఏంటన్నట్టు? అన్లాక్ కార్ ఆటోమేటికలీ అంట. అలా కొడుతున్నా. ఇంత కారేరా 800 feet. అదిగో రా బైరవా, రారా బట్టు రా, నీకోసమే వెయిటింగ్. థ్యాంక్ యూ. అన్లాక్ బ్లూటూత్ తో అన్లాక్ అయిపోతుందంట. అయిపోయింది. స్టార్ట్ రైడ్. హలో. Just give us 1 minute to cover a few riding tips. This experience makes ఏమంటున్నాడంటే మేమేమి వింటలేమో అని అన్నాడు, కానీ యూనో ప్రైవసీ ఇస్ అ మిత్. డ్రైవింగ్ ఇన్ 9 minutes. మచ్చా నాకైతే ఏందో విచిత్రంగా ఉందిరా. క్రేజీ, చాలా విచిత్రంగా ఉంది. అంటే ఎవడలేడు, పక్కనే పోతున్నాం, చాలా స్లోగా పోతుంది కదా, కానీ పోతుంది ఎట్లా బండి ముందేంటిది మాజ్దా CX-5. క్రేజీ రా. ఇక్కడ వాడు మొత్తం ఎట్లా వెళ్దాం అనుకుంటున్నాడు, మ్యాప్ చూపిస్తున్నాడు. క్రేజీ ఉంది కదా, గ్రీన్ పాత్ చూపిస్తుండు. అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయింటారా మనోడు. అదేరా ముందర ఆగండి, మనోడు ఇంకా మధ్యలో ముందర ఆగం చేసిండు. వీడు లేన్ మిస్ అయ్యిండు అని చెప్పి పార్కింగ్ లాట్ లోకి పోయి మొత్తం రౌండ్ గా తిప్పుకొని వచ్చిండు. మనలకి ఈడు కూడా మిస్టేక్లు చేస్తున్నాడు, పర్లేదు, ఈడు కూడా మనిషే. ఇట్స్ హ్యూమన్ టు మేక్ మిస్టేక్స్. ఎల్లో వస్తే మనం ఎట్లయితే ఆగకుండా వెళ్ళిపోతామో, సేమ్ మనోడు కూడా ఎవరికి తినకుండా వెళ్ళిపోయిండ్రా. క్రేజీ ఉండే. The second opens the door. థ్యాంక్స్ అక్క. Don't forget your phone, keys, or wallet. There are more drop-off options in the app. షూర్ అక్క. We are here. ఒరే 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 ఒరే, ఏమైందిరా? ఇటు పోతాడేం రా? ఇప్పుడు ఏం మొత్తం తిప్పుకొని వస్తాడా? వారి సల్లగుండా మళ్ళీ రైట్ వెళ్తున్నాడు. ఇక్కడ యూటర్న్ కూడా కాదు. ఇప్పుడు ఎందుకు తిప్పుతాడు? అబ్బా, మళ్ళీ పార్కింగ్ లాట్లకు తీస్తుంటాడు. ఒక్కసారి చూసి హనుమాన్ గుడి అనుకున్నా. క్రేజీ కదరా వారని. ఈడు మనిషి కాదురా, మారణ మృగం రైడు. 10 seconds ఉన్న ETA 3 minutes చేయడం ఎలా? వీడిని చూసి నేర్చుకో. ఈసారైనా కరెక్ట్ ఆపుతాడా? అన్నా ఆపేసా అన్న. Don't forget your phone, keys, or wallet. Yes. There are more drop-off options in the app. All right, we are here one more time. Bye bro, see you later. Bye రా చిక్నాయుడు. ఇది మాజ్దా 3 సెడాన్ మనం తీసుకుందాం అనుకుంటుంది. ఇది మాజ్దా 3 హ్యాచ్ బ్యాక్. నార్మల్గా హ్యాచ్ బ్యాక్ కొంచెం పెద్దగా ఉండాలి కదా, చూస్తుంటే సెడాన్ లెంత్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. CX-30, CX-30 అండ్ CX-50, CX-50. లోపల మాజ్దా 3 లేదు. Right now, we're gonna have my coworker Brandon over here take care of you. Hi Brandon. What's your name? Sanjeev. Sanjeev? Yeah. Okay. Yep. Okay, so carbon edition, it comes only in one exterior color. And it has the red interior. Okay. So you want red interior? Red exterior is the priority. Red exterior is a Yes. priority. Okay. Yeah. Okay. If we don't have a red on red, maybe I'll Red on go black? for red on black. Yeah. Okay. We'll check to see what we got. And then first off, ride. Make sure you like it. And we'll see what we got for you. Okay. Thank you so Awesome. much. Nice to meet you. Nice to meet you too. Chocolate bar. So, the carbon edition, like I said before, it only comes in the polymetal exterior. Polymetal color, red interior, it looks super nice. Yeah. So, go ahead and take a look at it, see what it looks like and everything. If you guys want to, if y'all want to hop in the back and test out the back leg space, go ahead and do that too. Going in. Okay. Pretty cool. Is it the wireless charger? This is probably the only time of year you can do that, because every other time it's hot. Alright, so we'll scoot past them real quick, and we'll go to the left over here too as well. Okay. He does YouTube.
Does he really? Yeah. That's Yes, I do. awesome. That's super cool. Well, you guys will have to give me your link. I'll subscribe to you. Absolutely. Only if you buy the car, though. But he doesn't speak in English in his videos. Oh, really? Okay, so it's more of an Indian channel? Yes. Oh, that's fantastic. That's super cool, man. You got a big following? What you do? I do have a bit of following in there. Okay. 120,000 subscribers. 120,000? Yes. Are you serious? Really? That's fantastic. So do you just what do you document in particular? Just your life in America? Or? I sort of upload videos about international students. I Okay. talk about visas and all of that stuff. That's fantastic. Okay, It is, cool. yeah. There's been a lot of uncertainty with the visa Absolutely. stuff recently. It's been There kinda is, there crazy. is. They kind of put out a little bit more detail into what they were doing recently. I had a couple of customers. I sold a CX-70. సివిక్ కంటే చిన్న ఉందా ఇది ఎందుకంటే పక్కా చిన్న ఉంది అకౌంట్ చాలా పెద్ద ఉంటుంది అకౌంట్ పెద్దది సివిక్ కూడా కొంచెం పెద్దగానే ఉంది దీనికంటే బట్ నేను వస్తున్నా కాబట్టి ఐ థింక్ అంటే కాస్ట్ డిఫరెన్స్ చేయబడుతుంది కరెక్ట్ పెట్టుకో కాలు కరెక్ట్గానే వచ్చిన అంతేరా ఒక 1 ఇంచ్ ఉంది నువ్వు బయట ఉన్నావు 511 స్పేస్ సో ఇది బ్యాక్ సీట్ అరే నూకకండ్రా ఏమైందిరా బ్యాక్ సీట్ కెపాసిటీ On the 2026s, it's going to be available. They're not here yet. I think that the Carbon is the one that would have so a little bit less in this one, a little bit less, but you can also fold the seats down. True. So Yes, I think yes, I might. I like this one, except for the this guy, the interior color. I might need to swap it out for a black interior. So I would love to know how much it might cost in general. But other than that, I think I can compromise with the wireless situation. Actually, మనం అనుకుంది red with black interior. బట్ ఇట్ లుక్స్ లైక్ వీళ్ళ దగ్గర ఓన్లీ ఒక్కటే ఒక ఆప్షన్ ఉంది విత్ అది గ్రీజ్ ఇంటీరియర్. యాక్చువల్లీ నిజం మాట్లాడాలంటే నాకు కావాల్సింది గ్రీజ్ ఇంటీరియరే, కానీ మనోడికి బ్లాక్ అని చెప్పిన ఎందుకంటే వాడి దగ్గర లేదు. నేను ముందే ఇన్వెంటరీ చూసిన, వీడి దగ్గర లేదని నాకు తెలుసు. డాలస్ లో బర్ల్స్ అని డీలర్షిప్ ఒకటి ఉందని చెప్పిన కదా, వాడి దగ్గర రెడ్ విత్ బ్లాక్ ఉండే, కానీ మనకు కావాల్సింది రెడ్ విత్ వైటే కాబట్టి వీడి దగ్గరకు వచ్చిన. నాకు తెలుసు వీడు మనకి ఆన్లైన్ లో ఏం ప్రైస్ డిస్కౌంట్ చూపించలేడు, అక్కడైతే వాడి దగ్గర 3900 డిస్కౌంట్ ఇస్తున్నాడు ఫ్లాట్ ప్రిఫర్డ్ వేరియంట్ కి. సి ఇఫ్ వీడు దానికంటే తక్కువ చేస్తే వీ కెన్ కన్సిడర్ దిస్. Thanks man, thanks for your time. no problem at all. Y'all be home safe, all right? Absolutely, you too. Thank you. Alright. Bye. క్యాబ్ బుక్ చేసిన రావడానికి 10 నిమిషాలు అవుతుందంట. బయట కొంచెం చలి పెడుతుంది, ఇక్కడ ఏదో స్టోర్ ఉంది, కొంచెం లోపలికి పోయి అట్లా షాడో షాపింగ్ చేద్దాం. టోపో చికో. Just then. This is a cool vehicle man. What model is it? Infinity? Okay. Also that's so cool. Is that a display? Oh, the rear view mirror, that's a display. The back mirror. Yeah, I said the back. Cool. That's cool. Much later. ఆల్రైట్, ఇప్పుడే డీలర్షిప్ నుంచి ఇంటికి వచ్చినాం. వేరే లెవెల్ ఆకలి అవుతుంది, అందుకే మనీష్ గారు ఇప్పుడే బయట నుంచి ఆర్డర్ పెట్టిండు. ఆల్రెడీ 9:20 అవుతుంది, ఇంకో 5 minutes లో ఫుడ్ డెలివరీ అవుతుంది. ఫస్ట్ తింటే బ్రెయిన్ కొంచెం ఫంక్షన్ అవుతుంది. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. Meanwhile, We got our food. much later. నమస్తే. a couple of things. పాయింట్ నెంబర్ 1, ఫ్రెష్ గా స్నానం చేసి రెడీ అయిపోయినా. పాయింట్ నెంబర్ 2, డెమాన్ స్లేయర్ ది 3rd సీజన్ అయిపోయింది. ఎస్, మొన్ననే సీజన్ 2 ముగన్ ట్రైన్ ఆర్క్ అయిపోగొట్టేసిన. అండ్ ఈ రోజు అఫీషియల్లీ సీజన్ 3 ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ ఆర్క్ కూడా అయిపోయింది. క్రేజీ ఉంది అసలు. ఐ లవ్డ్ ఇట్ సో మచ్. మొన్న ఒక వీడియో కింద ఒక కామెంట్ చూసిన, సీజన్ 2 నేను ఇంకా చూడలేదేమో అనుకుని కూడా స్పాయిలర్ పెట్టిండు, నరికేయాలండి. బట్ మనం ఆల్రెడీ అప్పటికే యూస్ చేసినాం కాబట్టి సెట్ అయిపోయింది. రెంగోకు అవుట్ అవుతాడని చెప్పేసిండు, బట్ మనం ఆ పాయింట్ వరకు ఆల్రెడీ సీజన్ 2 అయిపోగొట్టేసినాం కాబట్టి ఎవ్వరికి ఇనేది లేదు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ఇది మెయిన్ పాయింట్. మాజ్దా 3 సెడాన్ మనం తీసుకుందాం అనుకుంటున్న కార్ చూసేసి వచ్చినాం అండ్ కోట్ కూడా తెచ్చుకున్నాం. ఇంతకు ముందు నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి బర్ల్స్ అండ్ టెక్సస్ డీలర్షిప్ లా మనం తీసుకుందాం అనుకుంటున్న మాజ్దా 3 ప్రిఫర్డ్ ట్రిమ్ ది MSRP అరౌండ్ 29,000 ఉంది అండ్ దాని మీద 4,000 డిస్కౌంట్ ఉంది. సో ఇప్పుడు టోటల్ వీడి ప్రైస్ 25,000 అట్లా అవుతుంది. నిన్న కోట్ రిక్వెస్ట్ చేస్తే వీళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చి ఉండే కదా. సో ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ నాకు ఎంత అవుతుంది ఏంది అని అడిగితే నాకు కోట్ టెక్స్ట్ చేసారు. టోటల్ $27,900 కి మనకు ఆన్ ద రోడ్ ప్రైస్ పడుతుంది అని చెప్పారు. అగైన్ 27,900 అంట. వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అంతే. అండ్ అగైన్ ఇది బర్ల్స్ అండ్ టెక్సస్ లా, మనం ఉండేదేమో ఆస్టిన్ టెక్సస్ లా. మనకి బర్ల్స్ అండ్ టెక్సస్ దగ్గర ఒక 3 hours దూరంలో ఉంటది. అది డాలస్ కి దగ్గర అండ్ మన దగ్గర నుంచి 170 miles అంటే 270 kilometers ఏమో అట్లుంటది, కొంచెం దూరమే. బట్ మనం చూసిన ఆన్లైన్ లిస్టింగ్ అన్నిట్లల్లా వాడు ఒక్కడే మనకు అంత డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో మన దగ్గర నుంచి మనకైతే ఒక ప్రైస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు సీదా మన ఇంటి పక్కన ఉన్న మాజ్దా డీలర్షిప్ కి పోయినా. వాడి దగ్గర రెడ్ ఎక్స్టీరియర్ ఉన్న 2025 మాజ్దా 3 కార్ ఒక్కటే ఉందని నాకు ఆల్రెడీ తెలుసు. పోకముందే నిన్ననే ఆల్రెడీ ఇన్వెంటరీ చెక్ చేసిన. వీడి దగ్గర అయితే అసలు ఆన్లైన్ లో డిస్కౌంట్ చూపిలేకుండే. స్టోర్ కి పోయి ఫస్ట్ కార్ చూసిన. ఇప్పుడు మన ఇంటి పక్కన
ఉన్న షోరూమ్ కి పోయినాం. ఫస్ట్ వాడి షోరూమ్ లోనే రెడీగా 2025 ది మాజ్దా 3 హ్యాచ్ బ్యాక్ కార్బన్ ఎడిషన్ ఉండే. అది టెస్ట్ డ్రైవ్ చేద్దామని తీసినుండే. అట్లా కార్ తీసుకొని నడుపుకుంటా సీదావన్ కార్ గరాజ్ కి పోయినాం. అండ్ అక్కడ మన 2025 ది రెడ్ మాజ్దా 3 ప్రిఫర్డ్ ఎడిషన్ సెడాన్ ఉండే. ఇప్పుడు మనం తీసుకొచ్చిన కార్బన్ ఎడిషన్ హ్యాచ్ బ్యాక్ కార్ ని ఇప్పుడు గరాజ్ లో పెట్టేసి ఇక్కడ మన ప్రిఫర్డ్ సెడాన్ కార్ తీసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకుంటే షోరూమ్ కి వచ్చేసినాం. ఇప్పుడు ప్రిఫర్డ్ కి ఇంకా కార్బన్ ఎడిషన్ కి తేడా ఏంద్రా అంటే కార్బన్ ఎడిషన్ అనేది కొంచెం ప్రీమియం మోడల్. దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఇంకా వైర్లెస్ కార్ ప్లే ఉంటది. ఇంకా డ్రైవర్ సీట్ ది అడ్జస్ట్మెంట్ కూడా ఇంకా కొంచెం ఎక్కువ కంట్రోల్స్ ఉంటాయి. డ్రైవర్ సీట్స్ రెండిట్ల పవర్డే, కాకపోతే కార్బన్ ఎడిషన్ లో ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంది. నెక్స్ట్ హ్యాచ్ బ్యాక్ సెడానా అంటే రెండిట్లలో ఇంటీరియర్ స్పేస్ అంతా సేమ్ ఉంది. జస్ట్ డిక్కీ స్పేస్ ఒక్కటి హ్యాచ్ బ్యాక్ లో కొంచెం స్పేస్ తక్కువ ఉంటది, సెడాన్ లో లైట్ గా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది. ఫ్రంట్ అయితే మొత్తం సేమ్ ఉంది. ప్యాసింజర్ సీట్స్, కాక్పిట్ ఇంకా మొత్తం లోపలంతా సేమ్ ఉంది. ఎనీవేస్ సో అట్లా మొత్తానికి మనోడి దగ్గరికి నుంచి కోడ్ తీసుకున్న తర్వాత మనోడు కూడా బాగా కష్టపడి డిస్కౌంట్ యాడ్ చేసి 28,000 కి తీసుకొచ్చిండు. మనోడేమో 27,900 అని చెప్పిండు. వీడితోని కూర్చొని నెగోషియేట్ చేసి అంతా చేసిన తర్వాత వీడి రేట్ కి వచ్చిండు. వీడితోని మనం ఏం నెగోషియేట్ చేయకుండానే వీడు ఆల్రెడీ మనకి 27,900 అని చెప్పిండు. మనం కూర్చొని మాట్లాడితే ఇంకా తగ్గుతుంది కావచ్చు. ఇప్పుడు ఈ బర్ల్స్ అండ్ టెక్సస్ ది కోట్ వీడికి చూపించి బాబా ఇట్లా వాడు అంతగా ఇస్తున్నాడు ఏం సంగతి అని చెప్పినందుకు వీడు ఇంత తగ్గిండు. అండ్ వీడు ఏమంటున్నాడంటే మోస్ట్ ప్రాబబ్లీ వీని వెహికల్ కి ఏదో ఒకటి లొల్లు ఉండొచ్చు, ఎందుకంటే వాడు డైరెక్ట్ అంత తక్కువ పెడితే మనకి అసలు మార్జినే ఉండదు అది ఇది అని చెప్పేసి బాగా చెప్పిండు. అదేంద్రా భయ్ బ్రాండ్ న్యూ కార్ కదా దానికి ఏం లొల్లు ఉంటది అని అడిగితే ఇప్పుడు వాడు నీకు ఇంత ప్రైస్ అని చెప్పిండు కదా, దీని మీద మళ్ళీ వాడు యాక్సెసరీస్ అవి ఇవి ఎక్స్ట్రా అని చెప్పేసి యాడ్ చేస్తాడు. ఆల్సో ఆ కార్ కి చిన్నని కనిపియని కొంచెం కొంచెం ఎక్కడనో పెయింట్ వర్క్ చిప్ అయిపోయి ఉండొచ్చు. నెక్స్ట్ బయట వర్షం వల్లనో ఎండ వల్లనో ఏమన్నా అయ్యి ఉండొచ్చు. ఇట్లాంటి చాలా సటిల్ థింగ్స్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు వాటినన్నింటిని రిపేర్ చేయడానికి నెక్స్ట్ వాటినన్నింటిని నార్మల్ గా చేయడానికి మళ్ళీ నువ్వు ఏదైతే ప్రైస్ వీడి నీకు చెప్పిండో దాని మీద కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తాడు అని అంటుండు. అండ్ దీన్ని అడెండమ్ అంటారంట. అసలు వీడు చెప్తున్నది ఎంత కరెక్టో ఎంత కాదో మనకు తెలియదు. వీడి ఇట్లా నిజంగానే అడెండమ్ చేస్తున్నాడా లేకపోతే నిజంగానే మంచి క్రేజీ డీలా అది మనకు తెలియదు. సో మనకి వీడి దగ్గర నుంచి క్లారిటీ రావాలి. మోస్ట్ ప్రాబబ్లీ మనకి వీడి దగ్గర నుంచి రేపు తెలుస్తుంది. నెక్స్ట్ ముచ్చట ఏంది అంటే వీడి దగ్గర రెడ్ ఎక్స్టీరియర్ విత్ బ్లాక్ ఇంటీరియర్ ఉంది. వీడి దగ్గరనేమో రెడ్ ఎక్స్టీరియర్ విత్ వైట్ ఇంటీరియర్ ఉంది. యాక్చువల్లీ నేను తీసుకుందాం అనుకుంటుంది రెడ్ ఎక్స్టీరియర్ విత్ వైట్ ఇంటీరియరే. కాకపోతే ఈ రోజు మనకి వీడి దగ్గర నెగోషియేట్ చేయడానికి జర ఎక్కువ స్కోప్ ఉంటదని చెప్పి వీడి దగ్గర రెడ్ విత్ బ్లాక్ లేదని చెప్పి ముందే నేను చూసినా కాబట్టి వీడికి నేను రెడ్ విత్ బ్లాక్ కావాలన్నట్టే చెప్పిన. అప్పుడే మనం కొంచెం నెగోషియేట్ చేయడానికి ఏమైనా పాయింట్స్ దొరుకుతాయి కదా. బట్ యాక్చువల్లీ నేను తీసుకుందాం అనుకుంటుంది అయితే రెడ్ విత్ వైటే. ఇప్పుడు ఎందుకు రెడ్ విత్ వైట్ రెడ్ విత్ బ్లాక్ తీసుకుంటే బెటరే కదా అని అంటే ఇప్పుడు ఇది లోపల ఇంటీరియర్ స్పేస్ ఎస్పెషల్లీ ప్యాసింజర్స్ కి పెద్దగా ఎక్కువేం లేదు, చాలా కాంపాక్ట్ ఉంది. మనుషులు పడతారు బట్ మరీ క్రేజీ కంఫర్టబుల్ గా కూర్చున్నట్టు ఉండదు. ఇద్దరికైతే పర్లేదు బానే ఉంటది, బట్ ముగ్గురు కూర్చుంటే పడతారు అంతే. సో ఇప్పుడు ఆల్రెడీ స్పేస్ తక్కువ ఉంది అండ్ లోపల ఇంటీరియర్ కూడా బ్లాకే ఉంది అనుకో మనకి ఇంకా చిన్నగా కనిపిస్తుంది. సో అట్లీస్ట్ కళ్ళకి కొంచెం ఎక్కువ స్పేషియస్ గా కనిపించాలని చెప్పి ఈ లైట్ గ్రే ఇంటీరియర్ ది తీసుకుందామని ప్లాన్. సో ఇప్పుడు ఇక రేపటి వరకు వెయిట్ చేసి వీడి దగ్గర నుంచి ఏం అప్డేట్ వస్తుందో చూద్దాం. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ వీడి దగ్గర నెగోషియేట్ చేయడానికి మన స్కోప్ ఉంటుందా చూసి సెట్ చేయాలి. ఆల్సో నార్మల్ గా కొన్ని డీలర్షిప్లలో న్యూ గ్రాడ్ డిస్కౌంట్ అని ఇస్తారంట. మన గ్రాడ్యుయేట్ అయిన 2 years లోపు మనం ఏదైనా కార్ తీసుకుంటే కొంతమంది డీలర్స్ దగ్గర $500 డిస్కౌంట్ ఏమో ఇస్తారంట. ఇప్పుడు వీడి దగ్గర న్యూ గ్రాడ్ డిస్కౌంట్ ఉందా అని అడిగితే లేదని చెప్పిండు. అండ్ వీడి దగ్గర డిస్కౌంట్ ఉందో లేదో మనకు తెలియదు, మనం కనుక్కోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈఎంఐ ల కార్ తీసుకుంటే వీడి దగ్గర ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది అని అడిగితే స్టాండర్డ్ రేట్ ఓన్లీ అని రాసిండు. సరేరా భయ స్టాండర్డ్ రేట్ ఎంత ఉంటది అంటే నార్మల్ గా 5 to 7% APR అట్లా ఉంటదంట. వీడేమో ఆన్లైన్ లిస్టింగ్ లో 2.9 APR అని రాసిండు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 50% తక్కువ. సో ఇప్పుడు ఆ 2.9 కూడా పంచాయతీ ఏందో వీడి దగ్గర కనుక్కోవాలి. అండ్ ఈ రోజు షోరూమ్ లో మాజ్దా 3 ది ఫోటో తీసినుండే. దాన్ని మళ్ళీ చిట్టిగాడికి ఇచ్చి ఒకసారి మెక్విన్ చేయరాబాయ్ అని చెప్పిన ఏముంది తెలుసా చూడనికి క్రేజీ ఉంది. ఐ లైక్ దిస్ వన్. సో అది పంచాయతీ ఏమైతుందో చూద్దాం. నెక్స్ట్ పాయింట్ టెస్ట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్. కార్ నాకు నచ్చింది, మంచిగా స్మూత్ ఉంది, చాలా సైలెంట్ ఉండే, బయట రోడ్ నాయిస్ ఎక్కువ వస్తలేదు. ఇట్ ఫెల్ట్ వెరీ స్మూత్. ఆల్సో స్టీరింగ్ వీల్ చాలా సెన్సిటివ్ ఉండే, చాలా రెస్పాన్సివ్ ఉండే. ఇట్ ఫెల్ట్ నైస్. బట్ కార్ డెఫినెట్లీ చిన్నగా ఉంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. లాంగ్ డ్రైవ్స్ కి ఇప్పుడు ఇది మనకి ఎంత కంఫర్టబుల్ ఉంటది ఏంది అని మనకు తెలియదు. హోప్ఫుల్లీ అలవాటు అయితే కొంచెం బానే ఉంటది అని అనుకుంటున్నా. ఎస్యూవీ కాదు, పెద్ద బండి కాదు, బట్ స్టిల్ హోప్ఫుల్లీ అలవాటు అయితే కొంచెం బానే ఉంటది అని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ పాయింట్, ఈ రోజు ఆఫీస్ లో మా మేనేజర్ ఇంక ఇప్పటిదాకా షోరూమ్ లో ఒకడు రెడ్ కార్ తీసుకొని రిస్క్ ఎందుకు చేస్తున్నారా అని అన్నారు. ఏంద్రాబాయ్ అంత మాట అన్నారు అని అంటే పాలిటిక్స్. రెడ్ రిఫర్స్ టు ట్రంప్ తాత పార్టీ. ఎస్, రెడ్ రిఫర్స్ టు రిపబ్లికన్ పార్టీ అండ్ బ్లూ డెమోక్రాటిక్ పార్టీ. ఇప్పుడు తాత పార్టీ రెడ్ కాబట్టి ఎందుకు రా తీసుకొని రిస్క్ తీసుకుంటున్నావు. రెడ్ కార్లు ఉంటే రోడ్ మీద పోలీసులు గానీ వాళ్ళు వీళ్ళు కొంచెం ఎక్కువ పుల్ ఓవర్ చేస్తారు, కొంచెం ఎక్కువ అటెన్షన్ వస్తుండొచ్చు అని అన్నారు. మనం ఏం తాగి నడపము, ఏమి ఇల్లీగల్ గా చేయం కాబట్టి ఏం ఫరక్ పడదు. బట్ స్టిల్ ఎందుకు రా అన్వాంటెడ్ అటెన్షన్ తెచ్చుకుంటావు అని అన్నారు. బట్ మనం డైరెక్ట్ రెడ్ కార్ తీసుకొని నడపం కదా, దాన్ని లైట్నింగ్ మెక్విన్ లాగా మాడిఫై చేసి నడుపుతాం కదా. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ లవ్స్ లైట్నింగ్ మెక్విన్, రైట్? సో బాస్ కి నాంపే ఏం కాదని అనుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ కార్ కొంటున్నాం కదా, ఏం చేద్దాం ఏంది, నాకేమైనా సజెషన్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఏమైనా ఉందా, మీకు తెలిసిన పాయింట్స్ ఇంకేమన్నా కన్సిడర్ చేయాలా, కొంచెం మీరు కూడా ఇన్పుట్స్ ఇస్తే బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్నా. ప్రస్తుతానికైతే అర్ధరాత్రి 1:30 అవుతుంది. ఐమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్. దండాల్సమే. ఆల్ రైట్, నమస్తే, ఖుదాఫిజ్, బాయ్ బాయ్ బాయ్.